ప్రపంచ యుద్ధం మొదలైతే అది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలు రాళ్లతో చేసుకోవాల్సి వస్తుందన్నాడు ఐన్స్టీన్. 3వ ప్రపంచ యుద్ధంలో దేశాలు దిగితే జరిగేది నాగరికత వినాశనమే. చరిత్రలో యుద్ధాలు నడిచిన కాలమే ఎక్కువ. 2 యుద్ధాల మధ్య విరామమే శాంతి. ఏది ఎందుకు యుద్ధంగా మారుతుందో, ప్రపంచాన్ని ఎందుకు 2గా విడదీస్తుందో, ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో అంచనా వేయటం చాలా కష్టం. ఫెర్డినాండ్ అనే ఓ రాజు హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీస్తే, హిట్లర్ అనే ఓ నియంత దాహం 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. యుద్ధాల్లో గెలుపోటములు ఉండవు, వినాశనాలు మాత్రమే ఉంటాయి. ఈ భయాలే 3వ ప్రపంచ యుద్ధం అంటే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం గాయాలే ఇంకా పచ్చిగానే ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ చూపిస్తున్న దూకుడు 3వ ప్రపంచ యుద్ధం ముప్పును మరింత చేరువ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతున్న పరిణామాలు థర్డ్ వరల్డ్ వార్ ఖాయం అనే చర్చకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియాలో ఒక దేశం ప్రదర్శించిన అత్యుత్సాహం చిలికి చిలికి గాలివానగా మారటం, అగ్రరాజ్యం సంపన్న దేశాలు ఎవరికి వారు తమ ప్రయోజనాలు, స్వార్థాలు, రాజకీయాలు మాత్రమే చూసుకోవటమే తప్పించి పెద్దరికాన్ని ప్రదర్శించని తనం ఇప్పుడు ప్రపంచ మానవాళికి నష్టం చేసేలా ఉంది. వీటికి తోడు మతం కూడా దేశాల మధ్య రంగప్రవేశం చేయటంతో పరిస్థితి రోజు రోజుకు భయంకరంగా మారుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఇలాంటి దారుణాల మధ్య ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితిలా కనిపిస్తోంది. ఇజ్రాయెల్కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా, అటు ఇరాన్కు సైనిక సహాయం అందించేందుకు రష్యా రెడీ అవుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. హమాస్ చీఫ్ హనియేను లేపేయటంతో పరిస్థితి మారిపోయింది. హనియే ఇరాన్లో ఉన్న టైంలో ఇజ్రాయెల్ సీక్రెట్ సంస్థ మొసాద్ లేపేయటంతో పరిస్థితి అదుపు తప్పింది. తమ దేశానికి వచ్చిన అతిథిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్కు గుణపాఠం నేర్పాలని ఇరాన్ కసి మీద కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిమిషంలోనైనా తమపై ఇరాన్ యుద్ధానికి దిగుతుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. దాడిని ఎదుర్కోవటానికి రెడీ అవుతోంది. ఏప్రిల్లో ఇరాన్ తమపై దాడి చేసిన టైంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ దేశాలు ఎలా అయితే సాయం చేశాయో, అదేవిధంగా అమెరికా, యూకేతో కలిపి నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఇరాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటికే ఆ కూటమికి అబ్రహాం అని పేరు. ఇక అటు గల్ఫ్ దేశాల్లో తన సేనల సంఖ్యను పెంచుకుంటోంది అమెరికా. మరిన్ని విమాన వాహక యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతోంది ప్రపంచ పోలీస్ బాస్. ఇక అటు ఈసారి ఇరాన్కు అండగా ఇప్పటికే రష్యా సైనిక విమానాలు ల్యాండ్ అయ్యాయని, రష్యాకు చెందిన అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ జామింగ్ వ్యవస్థను వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది ఇరాన్. ఇలా ఇరువైపులా అగ్రరాజ్యాల రంగంలోకి దిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలో ఏదో ఒక దేశం ఏదో ఒక కారణం చెప్పుకొని మరో దేశం మీదకు దండెత్తుతోంది. దండయాత్రకు గురైన దేశం ఆత్మరక్షణ కోసం యుద్ధంలోకి దిగుతోంది. అలా మొదలైన ఆ యుద్ధం ఎన్నాళ్ళు సాగుతుందో, ఎన్నేళ్లు సాగుతుందో అంచనా వేయలేరు. యుద్ధం ముగిసాక చూసుకుంటే 2 దేశాల్లోనూ సామాన్య పౌరులకు మిగిలేది అంతులేని విషాదమే.